హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంట్లో వీరభద్రుని సమరం పార్ట్ 2. ఈ వీడియోలో మీకు వీరభద్రుని స్వామి వారిని తలపై మోస్తూ ఊరేగింపుకి ఎలా తీసుకువెళ్తారు, ఎక్కడి వరకు తీసుకువెళ్తారు, ఏం చేస్తారు అవన్నీ అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఇంట్లో పూజా విధానం జరిగిన తర్వాత మా అన్నయ్య అయితే వీరభద్రుని స్వామి వారిని తన తలపై మోయడం జరిగింది. తన తలపై మోస్తూనే ఊరేగింపుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ వీరభద్రుని స్వామివారి బోనం చూడడం అన్నా, ఆ బోనాన్ని ఎత్తుకోవడం అన్నా సరే చాలా అదృష్టంగా అయితే ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎందుకంటే వీరభద్రుని స్వామివారి బోనం ఎత్తుకున్న వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతారు. అంత అదృష్టాన్ని మనం ఎలా వదులుకుంటామండి. సో నేను కూడా వీరభద్రుని స్వామివారి బోనాన్ని అయితే ఎత్తేసుకున్నాను. నెక్స్ట్ మా అమ్మగారు ఈ వీరభద్రుని యొక్క బోనాన్ని అయితే ఎత్తేసుకున్నారు. ఇలా ఊరేగింపుకు వెళ్ళేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అది ఎక్కడ మనం ఎత్తుకున్న బోనం ఎక్కడ జారి పడిపోకుండా చాలా జాగ్రత్తగా మార్చుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ బోనాన్ని అయితే ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే వీరభద్రుని సంబరం జరుపుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి సంబరం అయ్యేంత వరకు కూడా. అలాగే ఓన్లీ ఎవరి ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వీరభద్రుడు వాళ్ళే ఈ బోనాన్ని ఊరేగింపులో ఎత్తుకోవాలనే రూల్ అయితే లేదండి. మనతో పాటు మనం పిలిచిన వాళ్ళు, చుట్టాలు, మన నైబర్స్ ఎవరైనా సరే ఆ బోనాన్ని వాళ్ళు ఎత్తుకుంటూ ఊరేగింపులో రావచ్చు. యాక్చువల్లీ నేనైతే మేము పిలిచిన ప్రతి ఒక్కరూ వస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే కొంతమంది ఖాళీ ఉండకపోవచ్చు కదా, కానీ నేను పిలిచిన ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా వచ్చి ఆ వీరభద్రుని సంబరంలోనైతే అందరూ పాల్గొన్నారు. మా ఇంటి వీరభద్రుడు అని ప్రతి ఒక్కరూ తమ ఇంటికి సంబంధించిన వీరభద్రుడిలాగా ప్రతి ఒక్కరు కూడా ట్రీట్ చేస్తూ ఊరేగింపుకి తీసుకెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం పిలిస్తే మన మీద ప్రేమతో మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ కాకుండా చూసుకోవడం అయితే మన రెస్పాన్సిబిలిటీ. సో వచ్చిన ప్రతి ఒక్కరిని మ్యాక్సిమం నాకు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరిని అయితే ఆ వీరభద్రుని బోనం మోయడానికి అయితే పిలిచి వాళ్ళతో మోయిపించాను, ఇంక్లూడింగ్ చిన్నపిల్లలతో సహా. ఐ థింక్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి వీళ్ళు వీరభద్రుని సంబరం అని అంటున్నారు, బాజాలు పెట్టారు, వీరభద్రుని సంబరం వేరే బాజాలు ఉంటాయి కదా, వేరే టైప్ ఉంటాయి కదా సౌండ్స్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే మేము ఈ వీరభద్రుని సంబరాన్ని అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఫస్ట్ టైం చేసేదాన్ని సంబరం అని కూడా అంటారంట, వీరభద్రుని బోనం అని అంటారంట. ఈ బోనంలోని బాజాలే పెట్టాలంట. నెక్స్ట్ టైం చేసుకునే దానికైతే వీరభద్రుని సంబరానికి సంబంధించినవి ప్రబల ఇవన్నీ ఉంటాయి. ఈ విషయం నాకు కూడా తెలియదు, పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే ఏదో అలా విన్నా. ఊరేగింపులో మనం కనిపించిన ప్రతి టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం అటువంటివి చేయాలి. మేము కూడా అలానే చేస్తాం. మా ఊర్లో రీసెంట్గా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, వీరభద్రుని సంబరం అంటే ఊరేగింపు, ఇంట్లో పూజా విధానం మాత్రమే కాదండి. అసలైన పూజ జమ్మి చెట్టు దగ్గర జరుగుతుందండి. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడం అంటే ఇలా ఊరేగించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ మా అమ్మగారు మా అన్నయ్య అయితే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టుకి ఉపవాసం అయితే చెప్పడం జరిగింది. ఉపవాసం మనం ఏ జమ్మి చెట్టుకి అయితే చెప్తామో మనం పూజ కూడా అక్కడే చేస్తామండి. ఇప్పుడు మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇలా జమ్మి చెట్టు దగ్గర 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ వీరభద్రుని సంబరం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళైతే పూజలో కూర్చోవలసి ఉంటుందండి. ఊరేగిస్తూ తీసుకువచ్చిన ఆ వీరభద్రుని స్వామివారిని అయితే జమ్మి చెట్టు దగ్గర పెట్టాలండి. పెట్టిన తర్వాత మనం కొంచెం పసుపు నీళ్లతో కొంచెం చిన్న కల్లాపిల్ల చల్లి ముగ్గు పెట్టి, ముగ్గు మీద విస్తరాకు పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి మనం తయారు చేసిన ఐటమ్స్ ఉంటాయి కదండి, అదే అరిసెలు, బూరెలు, గారెలు, అసలైనవి పాలకాయలు అంటారండి, అవి కూడా ఉండాలి. అప్పచ్చులు ఇవన్నీ వేసి ఆ స్వామివారికి అయితే సమర్పించాలి. జమ్మి చెట్టు దగ్గర కూడా మనం విఘ్నేశ్వరుని తయారు చేసి ఆ విఘ్నేశ్వరుడికి గణపతి పూజ అయితే చేస్తామండి. మనం తీసుకువెళ్ళిన కొబ్బరికాయకి ధూపం పట్టించి ఆ కొబ్బరికాయను కొట్టడంతో అయితే పూజ ముగుస్తుంది. మనం ఆ వీరభద్రుని స్వామి వారికి ఏ ఐటమ్స్ అయితే పూజలో పెట్టామో అవన్నీ కలిపి ఒక ప్రసాదంగా అయితే తయారు చేస్తారు. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పెడతారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టేనండి, హారతి ఇచ్చేస్తారు. అయితే తర్వాత ఒక వైట్ క్లాత్లో అయితే మనం అరటిపళ్ళు, వక్క అవన్నీ వేసి మనకు పూజ చేయడానికి వచ్చిన ఆయనకైతే మనం తాంబూలం ఇస్తాం. ఆ తాంబూలాన్ని అతను తీసేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఏముందండి, మనం ఏదైనా గ్రీనరీ లొకేషన్కి వెళ్ళామంటే ఇంకా ఫొటోస్ కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరికి నచ్చిన పోజుల్లో వాళ్ళైతే ఫొటోస్ దిగేశారు.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఎక్కడెక్కడో బిజీగా ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, వీళ్ళందరినీ ఒక చోట చేర్చి మళ్ళీ మన రిలేషన్స్ని మనకు గుర్తు చేస్తూ ఆనందంగా గడిపే సమయాన్ని మనకు ఒక గిఫ్ట్లా ఇవ్వడానికేనేమో అనిపిస్తుంది. ఫైనల్ టచ్ అయితే ఒక మంచి గ్యాంగ్ ఫోటోతో అయితే ఇచ్చేసామండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మా ఇంట్లో వీరభద్రుని సంబరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. వెయిట్ ఫర్ ద న్యూ వన్. బాయ్.